హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్ట్లు కూడా ఫ్రీ. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్ని చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ చెప్పేసాము. 7th క్లాస్ లో 4 లెసన్స్ చెప్పేసాము. అలాగే ఇంగ్లీష్ గ్రామర్ అనేది టాపిక్ వైజ్ గా చెప్తూ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నౌన్ ప్రొనౌన్ చెప్పేసాము. మ్యాథ్స్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే 7th 8th నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన టాపిక్స్ చెప్పేసాము. నెక్స్ట్ 9th క్లాస్ నెంబర్ సిస్టమ్ కి సంబంధించిన టాపిక్స్ చెప్పబోతున్నాము. అలాగే ఈవీఎస్ కి సంబంధించి 3, 4, 5 క్లాసెస్ కేవలం 3 పార్ట్లుగా కంప్లీట్ చేసాము. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ అనేవి ఛానల్లోనే ఉన్నాయి. 3rd పార్ట్ అనేది కొంచెం ప్రాబ్లం వల్ల డిలీట్ చేసేసి టెలిగ్రామ్ లో ఒక వీడియో రూపంలో ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ రూపంలో ఒక వీడియో రూపంలో ఉంది. అంటే ఇప్పుడు మనకి జిల్లాలు అనేవి చేంజ్ అయ్యాయి కదా, నేను అది ఒక 2 years బ్యాక్ చెప్పిన వీడియో కాబట్టి ఏం చేంజ్ అయ్యాయి, ఎక్కడ మార్చుకోవాలి, ఏం కొత్తగా యాడ్ అయ్యాయి అనేది 3rd పార్ట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఈవీఎస్ ఎవరైతే చూసారో 3rd పార్ట్ ఖచ్చితంగా మీరు ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టిన వీడియో అయితే చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఏం చేంజ్ ఏంటనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇదన్నమాట. అండ్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 7 చాప్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసాం. నాకు తెలిసి ఇంకొక 3 చాప్టర్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మెథడాలజీలో. ఓకేనా, అవి కూడా చెప్పేస్తే ఇంగ్లీష్ మెథడాలజీ కంప్లీట్ అయిపోద్ది అనమాట. దాని మీద టెస్ట్లు కూడా పెట్టేసాం. ఓకేనా, ఇదన్నమాట. సో అలాగే తెలుగు మెథడాలజీ మీద కూడా క్లాసెస్ అయితే ఉన్నాయి. ట్రై మెథడాలజీ మీద కూడా క్లాసెస్ ఉన్నాయి. సైకాలజీ మీద కూడా క్లాసెస్ ఉన్నాయి. సైకాలజీ అయితే ఫస్ట్ చాప్టర్ అయితే పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసేసి దాని మీద టెస్ట్లు కూడా పెట్టేశాము. గల వికాసం పరిపక్వత. నెక్స్ట్ అభ్యసనం అనే చాప్టర్ ని కూడా స్టార్ట్ చేసేసి ఒక 2 వీడియోస్ అయితే చేసాం అనమాట. ఓకేనా, సో ఇలాగా మెథడ్, కంటెంట్, సైకాలజీ ఒక ఆర్డర్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా ఇంకొంచెం స్పీడప్ అయ్యి పాత క్లాస్ అన్ని చూసి నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ వచ్చాక మళ్ళీ మీకు టైం ఉండదు కదా, అదన్నమాట. అండ్ ఈ 7th క్లాస్ తెలుగు గ్రామర్ ఎలా చెప్తున్నాము అంటే ఫస్ట్ లెసన్ అండ్ ఇతివృత్తం, ప్రక్రియ, కవిపరిచయం ఇంట్రడ్యూస్ చేసి కవిపరిచయం ఎలా గుర్తుపెట్టుకోవాలో కోర్స్ తో చెప్పి ఆ తర్వాత గ్రామర్ వెనకాల ఉన్న కథ, అందులో ఉన్న పాత్రలు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూసి మీ డెసిషన్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ గ్రామర్ ని స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అది చెప్పే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి టెక్స్ట్ బుక్ లో ఉన్నవి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, అభ్యాసాలను వ్యక్తిగత కృత్యాలు, జట్టు కృత్యాల ద్వారా చేయించాలి. ప్రతి పాఠానికి మనకి ఉన్ముఖీకరణ చిత్రాలు అని చెప్పి కొన్ని ఇస్తారు. ఆ చిత్రాల ద్వారా పిల్లల్లో ఏం కలిగించడానికి అంటే ఆలోచన, వివేచన, మాట్లాడే సామర్థ్యం. పాఠాల స్వభావాన్ని బట్టి బోధనా వ్యూహాలను ఎంపిక చేసుకోవాలి. 3 నుంచి 4 పీరియడ్లు అనేది కేటాయించుకోవాలండి. పాఠంలోని విషయాన్ని పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే 3 నుంచి 4 పీరియడ్లు కేటాయించాలి. అలాగే మనకి ఇప్పుడు 6th క్లాస్ వరకు అయితే 7 విద్యా ప్రమాణాలు ఉంటాయి కదా ప్రతి తెలుగు టెక్స్ట్ బుక్ లో కూడా. కానీ ఆ 7 విద్యా ప్రమాణాలని ఇక్కడ మనకి 3 విద్యా ప్రమాణాలుగా మార్చేశారనమాట. అవేంటి అంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. వీటిని అవగాహన, ప్రతిస్పందన అని, స్వీయ రచన, సృజనాత్మకత, ప్రశంస. వీటిని వ్యక్తీకరణ, సృజనాత్మకత అని, పదజాలం మరియు వ్యాకరణాంశాలు. ఈ రెండింటిని భాషాంశాలుగా 7 విద్యా ప్రమాణాలని 3 విద్యా ప్రమాణాలుగా మార్చడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని అండి. విద్యార్థుల సౌలభ్యం దృష్ట్యా 4 నిర్మాణాత్మక మూల్యాంకనాలు అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కి 4 ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చారంట. అది అక్షరం అనే పాఠ్యాంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అక్షరం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం చదువు విశిష్టత. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. రావినూతల ప్రేమకిషోర్, ఈయన అక్షరం యొక్క కవి. రావినూతల ప్రేమకిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండప గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ, అంకయ్యలు.
శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కల పొడమి, ఇంకు చుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కళ్ళం దెబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్రేతర ప్రదేశాల్లో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురం అవుదాం అనే కవితా సంపుటిలో ఉంది. ఇప్పుడు మనకి చాలా రచనలు అనేవి ప్రతి ఒక్క లెసన్ లో ప్రతి ఒక్క కవికి చేస్తారు. అవన్నీ గుర్తు పెట్టుకోవడం, మళ్ళీ అవి అతనే రాశాడు అనేది గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అనమాట. దానికోసం ఏం చేయాలంటే ఇవన్నిటినీ కూడా ఒక సెంటెన్స్ లాగా గుర్తు పెట్టేసుకోవాలి. అలాగే వాటి మధ్యలో కవి పేరు కూడా వచ్చేలాగా ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ప్రేమకిషోర్ ఫ్రెండ్ ఎవరంటే ఒక్కొక్క పిల్ల, టామీ. ఎప్పుడు ఆ టామీని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు అనమాట ప్రేమకిషోర్. అప్పుడు ఇదేంట్రా బాబు ఎప్పుడు ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నాడని టామీ ఏమన్నదంటే, ఒరే నువ్వు గాని శ్రమ చెయ్యకపోతే, కష్టపడకపోతే ప్రతి ఒక్కరూ కూడా నీ మీద అజమాయిషి చూపిస్తారు. అప్పుడు నీ బతికి ఇంకా చీకటేరా, నిషేరా అని చెప్పి అంటుందన్నమాట. సో నువ్వు రెక్కల కష్టం చేసుకోకపోతే నీ మీద పడిన ఇంకు చొక్క కూడా నిశ్శబ్దంగా గాయం చేసేస్తుంది. అప్పుడు నీ బతికి ఇంకా కళ్ళం దెబ్బే అని చెప్పి టామీ అంటుందన్నమాట. సో ఇదైతే కోడు. ఇలా మనము ఒక సెంటెన్స్ లాగా ఫ్రేమ్ చేసుకొని 1-2 సార్లు ఫన్నీగా గుర్తు పెట్టేసుకుంటే ఇంకా అది ఎవరి రచన ఏంటి అనేది కూడా ఉండదు అనమాట. సో టామీ ఏంటంటుంది ప్రేమకిషోర్కి, రే యదవా నువ్వు ప్రేమ ప్రేమ అని తిరుక్కు, నువ్వు శ్రమ చెయ్యకపోతే ప్రతి ఒక్కరూ కూడా నీ మీద అజమాయిషీ చూపిస్తారు. ఇంకప్పుడు నీ బతుకు నిసి చీకటే. నువ్వు రెక్కల కష్టం చెయ్యకపోతే నీ మీద పడిన ఇంకు చొక్క కూడా నిశ్శబ్దంగా గాయం చేస్తుంది. అప్పుడు నీ బతుకు కళ్ళం దెబ్బేరా, నువ్వు వెళ్ళి ఫస్ట్ 7th క్లాస్ అక్షరం అనే లెసన్ చదువుకోపో అని చెప్పి టామీ అంటుంది అనమాట. సో ఈ విధంగా మనం కానీ గుర్తు పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఎగ్జామ్ లో ఇవ్వగానే అది ఎవరి లెసను అనేది ఇంకా పక్కన ఉన్నవి కూడా అన్ని గుర్తొచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా అయితే లెసన్ పేరు, కవి పేరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే. సో ఈ లెసన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే నలుగురం అవుదాం అనే కవితా సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. ఇది అక్షరం అనే లెసన్ యొక్క కవి పరిచయం, ప్రక్రియ, ఇతివృత్తం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రామర్ టాపిక్ చెప్పేసుకోండి. ఇక్కడ మనకి అక్షరం అనే దాంట్లో కొన్ని మీనింగ్స్ కూడా అవసరమైన ఉన్నాయి, అవి ఇక్కడే చెప్పేసుకుందాము. గవాక్షం అంటే కిటికీ అండి, కవాతు అంటే కసరత్తు, తావు అంటే స్థానం, చోటు, కంబలి అంటే గొంగలి, ఇలా అంటే నేల. ఇక్కడ మనకి ఉక్త లేఖనం అని చెప్పి కొన్ని ఇచ్చారండి. సో ఉక్త లేఖనం అంటే ఏంటంటే డిక్టేషన్ అన్నమాట. దృష్ట లేఖనం అంటే చూసి రాయడం. ఉక్త లేఖనం అంటే టీచరు గవాక్షం అని ఫస్ట్ చెప్తారు, వింటారు, రెండోసారి చెప్పినప్పుడు రాస్తారు, మూడోసారి చెప్పినప్పుడు సరి చూసుకుంటారు. సో ఉక్త లేఖనంలో టీచర్ ఎన్నిసార్లు ఆ పదాన్ని పలుకుతాడంటే 3 times. ఓకే. ఈ లెసన్ వాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే మనకు అవసరం లేదు, స్కిప్ చేసేద్దాం. భాషాంశాలు చూద్దాం అన్నమాట. గవాక్షం అంటే ఇప్పుడే చెప్పాను కదా కిటికీ, తావు అంటే స్థానం, గుండె అంటే హృదయం, ఇలా అంటే నేల. ఇక్కడ ఏమి ఇచ్చారంటే పర్యాయ పదాలు ఇచ్చారండి. సో ఆ సెంటెన్స్ లో ఈ కింద వాళ్ళు ఇచ్చిన వర్డ్కి సరిపోయే అర్థాలు ఉన్నాయన్నమాట, అవి వెతికి మనం రాసుకోవాలి. సో ఇక్కడ కాయం ఇచ్చారు. కాయం అనే పదానికి ఈ సెంటెన్స్ లో శరీరం, తనువు రెండు కూడా పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ కన్ను అండి, నేత్రం, నయనం, తల్లి, అమ్మ, మాత. కింది పదాలలో ప్రకృతి వికృతులను గుర్తించండి అన్నారు. ఇక్కడ వాళ్ళే ఇచ్చారు, అందులో ప్రకృతి ఏది వికృతి ఏది మనకు రాసుకోమన్నారు అనమాట. రాత్రి, రాత్రి, నిద్ర, నిదుర, అంబ, అమ్మ, అక్షరం, అక్కరం, ముద్ర, ముద్దర. ఓకే ఫ్రెండ్స్, లేని పదాలతో మనకి ఇదైతే ఫిల్ చేయమన్నారు, ఇది మనకు అవసరం లేదు. సొంత వాక్యాలండి. ఇక్కడ నిరంతరం, అనుబంధం, కంబలి, నిద్రాభంగం, అప్పును చేర్చుకోవడం అని ఇచ్చారు. వాటితో ఓన్ గా సెంటెన్స్ ఏదో తయారు చేసి రాయమన్నారు. తల్లికి ఇంకొక పేరు అమ్మ. తల్లిగారి చెల్లిని ఏమని పిలుస్తారు? పెన్నమ్మ. తల్లిగారి అక్క పెద్దమ్మ. తల్లిగారి తల్లి అమ్మమ్మ. తండ్రి గారి తల్లి నాన్నమ్మ. తండ్రి గారి అక్క లేదా చెల్లి అత్తమ్మ.
తిరగబడింది అన్నాడు కదా, సో రివర్స్ లో రాసుకున్నాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ పూర్వపదం పరపదం అని ఇచ్చాడండి వ్యాకరణ అంశాల్లో. కింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలని విడదీయండి, పూర్వపదం ఏదో పరపదం ఏదో చెప్పమన్నారు. సో ఇక్కడ గీత గీసిన ప్రేమించమన్నా పెంచమన్నా, రామయ్య, గురువులకిదే, మల్లన్న, అప్పన్న మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చేసారు. రామయ్య అనేది వాళ్ళే విడదీస్తారు అనమాట. సో రామయ్య రామ ప్లస్ అయ్య. నెక్స్ట్ ప్రేమించుమన్నా ప్రేమించుము ప్లస్ అన్న, పెంచుమన్నా పెంచుము ప్లస్ అన్న, గురువులకి ఇదే గురువులకు ప్లస్ ఇదే, అప్పన్న అప్ప ప్లస్ అన్న, మల్లన్న మల్లా ప్లస్ అన్న. ఇవన్నీ పూర్వపదాలండి, ఇవి పరపదాలు అనమాట. పక్కన సందులు కూడా రాయడం జరిగింది. పై ఉదాహరణలు గమనించండి, వీటిలో స్వతంత్రమైన అర్థం కలిగిన 2 శబ్దాలు ఉన్నట్లు గుర్తించారు కదా. ఇలా స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదానికి పూర్వపదమని, రెండవ పదానికి పరపదమని అంటారు. ఒక వర్డ్ ని 2గా విడదీసి రాయమన్నారు. అందులో ఫస్ట్ ఇది పూర్వపదం, రెండవది పరపదం. మళ్ళీ దీనికి స్వతంత్రంగా అర్థం ఉంటది, దీనికి కూడా అర్థం ఉంటది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాక్యాలను గమనించండి, గీత గీసిన పదాలను విడదీయండి అన్నారు. దేశం అంటే దేశము ప్లస్ అంటే, మనకందరికి మనకు ప్లస్ అందరికి, ప్రపంచం అందు ప్రపంచము ప్లస్ అందు, వారంతా వారు ప్లస్ అంతా, గ్రంథాలయం గ్రంథ ప్లస్ ఆలయం. ఓకేనా. ఇక్కడ మనకైతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక వర్డ్ ఉందండి, మనకందరికి మనకు ప్లస్ అందరికి. ఇక్కడ ఇది పూర్వపదంలో చివరిది, ఇది పరపదంలో మొదటిది. ఈ పూర్వస్వరము ఇక్ ప్లస్ ఊ కలిసి కు అయింది అనమాట. అంటే ఇక్కడ ఉన్న అచ్చు ఊ, ఇక్కడ అచ్చు ఆ. ఇక్కడ పరపదము ఆ, పూర్వపదం ము అనేది ఇన్ ప్లస్ ఊ, వారు ప్లస్ అంత, రు అనేది ఇర్ ప్లస్ ఊ, ఇక్కడ ఆ. అంటే ఇక్కడ మనకి చివర ఉన్న అచ్చు ఏదైతే ఉందో దాన్ని మనం పూర్వస్వరంగా తీసుకోవాలి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు అంటే, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి దాన్ని విడదీసి పూర్వస్వరం ఏది అని అడుగుతాడు. పూర్వస్వరం అని అడిగితే కు అని రాసికూడదు, లేదా కా అని పెట్టకూడదు. కూకి ఇక్ ప్లస్ ఊ అని విడదీసి పూర్వస్వరం అనేది చివరగా వచ్చిన అచ్చు అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు, మీరు చూడొచ్చు. అదే వాడు ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ అనమాట. పరస్వరం పూర్వస్వరం అంటే కు అని ము అని రు అని అనకూడదు. పూర్వస్వరం అంటే ఆ కు కూడా విడదీసి ఆ చివరిగా వచ్చిన అచ్చు అనేది పూర్వస్వరం అవుతుంది, ఇక్కడ ఉన్న అచ్చు అనేది పరస్వరం అవుతుంది అనమాట. ఇదే వాడు ఇక్కడ ఇచ్చిన మ్యాటరు. ఓకేనా. అక్కడ మనకి దేశము ప్లస్ అంటే అన్నాడు కదా, పూర్వపదం చివరిలో ఉన్న ము విడదీస్తే ము ప్లస్ ఊ ము అయింది. ఇలా పూర్వపదం చివరి ఉన్న ఊ అనే అచ్చుని పూర్వస్వరం అంటారు. పరపదమైన అంటే అనే పదంలోని మొదటి అచ్చు ఆ, దీనినే పరస్వరం అంటారు. అలాగే అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలు అని కూడా అంటారు. ఇది వాడు ఇక్కడ ఇచ్చిన మ్యాటర్. ఓకే. పూర్వస్వరం పరస్వరం, పూర్వపదం పరపదం, తేడా తెలిసింది కదా. నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి అన్నారు. కృష్ణుడు అతడు, దుర్యోధనుడెక్కడా, పుట్టినింటికి మెట్టినింటికి చిన్నదైన. ఇప్పుడు ఏమన్నాడంటే ఈ గీత గీసిన పదాలని విడదీయండి, కలిపినప్పుడు జరుగుతున్న మార్పులు గమనించండి అన్నాడు. ఇక్కడ మీరు గమనించొచ్చు, మనకి పూర్వస్వరం ఏముంది ఇప్పుడే చెప్పాను. పూర్వస్వరం అంటే ఏంటి, ఈ డూని ఇడ్ ప్లస్ ఊగా విడదీసుకుంటాం కదా, ఆ ఊ అనేది పూర్వస్వరం. ఇక్కడ ఊ పూర్వస్వరం, ఇక్కడ ఆ పరస్వరం. ఈ ఊ ఈ ఆ కలిసిపోయి ఆ మాత్రమే ఇక్కడ వచ్చింది చూసారా. మరి ఊ అక్కడ లేదు, ఊ అనే పూర్వస్వరం అక్కడ లేదనమాట. అదే సంధి, అది చెప్పడానికి ఇది మనకి ఇచ్చారనమాట. ఒకసారి మిగతా కూడా చూసేద్దామా. దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ, ఇక్కడ డూలో ఊ, ఇక్కడ మరి లేదు. దుర్యోధనుడెక్కడ, ఈ ఏనే ఉంది, ఈ ఊ లేదు చూసారా. నెక్స్ట్ పుట్టిన ప్లస్ ఇంటికి, ఇక్కడ పూర్వస్వరం ఆ లేదు, ఇక్కడ పరస్వరం ఈనే ఉంది. పుట్టినింటికి, ఇక్కడ కూడా ఆ లేదు, ఈనే ఉంది. ది, ఇక్కడ కూడా ఈ లేదు, ఐ ఉంది చూసారా, ఐ ఉంది. వి
ఈ లేదు, ఇక్కడ ఆ ఉంది చూసారా, ఇలాగనమాట. పూర్వస్వరం ఊ పరస్వరం ఆ కలిసాయి. కలిసి ఆ రెండింటికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందు ఉన్న హల్లుతో కలిసింది. దీనికే సంధి అని పేరు. అర్థమైంది కదండి అందరికి. ఇక్కడ మనము ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వస్వరం పరస్వరం కలిసిపోయి పరస్వరం మాత్రమే ముందున్న దాంతో కలిసిపోయింది. మరి పూర్వస్వరం మరి లేదు, ఊ మరి లేదు, ఇక్కడ దాన్నే సంధి అంటారని చెప్పి ఇన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చాడనమాట. ఇక్కడ మనకి వాడు ఏం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడు, సంధి అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి వాడు ముందు పూర్వ పదం పరపదం ఒక పదాన్ని విడదీయడం చెప్పాడు. విడదీసిన తర్వాత అందులో పూర్వస్వరం పరస్వరంకి తేడా చెప్పాడు. ఇప్పుడు సంధి అంటే ఏంటనేది చెప్పారు. ఓకే, నెక్స్ట్ కింది పదాలను విడదీసి రాయండి. అక్షరాలు అంటని అక్షరాలు ప్లస్ అంటని, కప్పిందేమో కప్పింది ప్లస్ ఏమో, బాగుందని బాగుంది ప్లస్ అని, మరేమి ఇవ్వగలరు మరేమి ప్లస్ ఇవ్వగలరు. ఇలా మనకి విడదీసి రాయమన్నారనమాట. నెక్స్ట్ మనకి సందులు సమాసాలు అన్నీ వస్తాయి. అక్కడ క్లియర్ గా ప్రతి ఒక్క సంధిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, కింది పదాలను కలిపి రాయండి అన్నాడు. అంటే వాడు విడదీసి మనకి ఇచ్చాడు, దాన్ని కలిపి ఇది వస్తుందా అది వస్తుందా రెండు కలిసి ఏది వస్తుంది అనేది మనం ఆలోచించి రాయాలన్నమాట. సో అక్షరాన్ని ప్లస్ అవ్వడం, అక్షరాన్ని అవ్వడం, ఇక్కడ ఈ మరలేదు ఆ వచ్చి కలిసిపోయింది. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు, ఇక్కడ ఊలే ఇక్కడ ఊయే, మరి అప్పుడు ఏమవుతుంది, రెండు కలిసి ఒకటే వచ్చింది అనమాట, ఇంకా ఊనే వచ్చింది. దున్నుతాడు ప్లస్ అని దున్నుతాడని, ఇక్కడ ఊ మరలేదు ఆ వచ్చేసింది. చుట్టూరు ప్లస్ ఏసి, ఇక్కడ మరి ఊ లేదు ఏనే వచ్చింది, ఈ ఏనే ఇక్కడ వచ్చింది ఊ లేదు. ఓకేనా, అదే. నెక్స్ట్ ఇక్కడ మనకి ద్వితీయ విభక్తి అనేదాన్ని ఫస్ట్ చాప్టర్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పటి వరకు మనం ద్వితీయ విభక్తి అంటే ఏంటి, నిన్నులను కూర్చుని గురించి ఇదే, కానీ అది దేనికి ఎలా ఏంటి అనేది ఈసారి మాత్రం టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చాడు, చూసుకుందాం. ఓకే, ఇక్కడ చూద్దాము. నేను అనే విభక్తి ప్రత్యయాలు వాక్యాలను అర్థవంతం చేశాయి పైన. ఇలా వాక్యంలోని పదాల మధ్యన చేరే నిన్ నున్ లన్ కూర్చి గురించి అనే ప్రత్యయాలను ద్వితీయ విభక్తి అంటారు. సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తామన్నమాట. దేనిని గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉపయోగిస్తారని అడగొచ్చు. కర్మను గురించి తెలియజేసే సందర్భాల్లో, కర్మ అంటే ఏంటి, ఎవరిని దేనిని వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేదే కర్మ. అటువంటి కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ఈ నిన్నులను కూర్చి గురించి అనే ద్వితీయ విభక్తి ప్రత్యయాలను ఉపయోగిస్తారు. పర్యావరణంను కాపాడాలి, చెట్లుని నరకవద్దు, దేవుడు నమ్మేవారు ఆస్తికులు, లక్ష్మణుని భార్య ఊర్మిళ. ఇలా మనకి కర్మను గురించి తెలియజేసే సందర్భంలో ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉపయోగిస్తాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఎవరిని దేనిని వేనిని అని ప్రశ్నిస్తే వచ్చేది కర్మ, దేవుడిని నమ్మేవారు ఆస్తికులు, చెట్లను నరకవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, పర్యావరణంను కాపాడాలి, ఇదన్నమాట. ఓకేనా, సో ఇది ద్వితీయ విభక్తి కోసం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ మనకు ఒక నీతి పద్యం కూడా ఇచ్చారు. అమ్మ ఎనడి రెండు అక్షరములే గాని అందులోని మహిమ కంతు లేదు, అమ్మ మాట మధురం ఆనంద భరితమౌ అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ. నీకు తెలుసా అని చెప్పి రెండు వర్డ్స్ కి బాగా వివరించి ఇక్కడ చెప్పడం జరిగింది. కవాతు, సైనికులు బృందంగా క్రమశిక్షణతో లయబద్ధంగా నడిచే పద్ధతి కవాతు అని కూడా అంటారు. ఒక మార్గంలో అందరూ కలిసి ఒకేసారి కదలడం పాద విన్యాసాన్ని కవాతు అంటారు. కవాతు నిర్వహించడం ద్వారా సైనికుల నిబద్ధత తెలుస్తుంది. నెక్స్ట్ అన్నప్రాసన, శిశువుకు మొదటిసారి అన్నం తినిపించే తంతు. దీని వలన శిశువుకు ఆయువు తేజస్సు అభివృద్ధి చెందుతాయి. అన్నప్రాసన రోజు శిశువు ముందు బంగారు నగలు, డబ్బు, పుస్తకాలు, పెన్ను, కత్తి, పూలు మొదలైన వస్తువులు పెడతారు. శిశువు ఏ వస్తువును తాకుతాడో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి లభిస్తుందని ఒక నమ్మకం ఇది. నెక్స్ట్ చదవండి ఆనందించండి అని చెప్పి ఒకటి ఇచ్చారండి, దేశభక్తి.
ఒక గ్రామంలో గుణవంతుడు అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు 9 కుమారులు. వారికి వరుసగా వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, సుబ్బారావు అని పేర్లు. నలుగురికి 4 పేర్లు పెట్టేశారు గుణవంతుడు అని అతను. వాళ్ళు ఏం చేశారు, ఆ పేర్లు నచ్చక రాహుల్, రాజీవ్, శ్రవణ్, కిరణ్ అని మార్చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి పంపకాలకి సిద్ధమైతే అంతలోనే వాళ్ళ నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ వచ్చి, అసలు ఆ పేర్లు ఎందుకు పెట్టారో మీకు తెలుసా, మీరు ఎందుకు మార్చుకున్నారు అని వాళ్ళ నాన్న స్నేహితుడు చంద్రశేఖర్ అంటున్నాడు అనమాట. భారతీయత అంటే ఏమిటో చెప్పిన వివేకానందుడి పేరు, ప్రపంచంలోనే పేరెన్నెగ్గన్న నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు, రవి అస్తమించిన దేశంగా పేరు పొంది విర్రవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు, శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మీకు పెట్టి మీ నాన్న దేశభక్తిని చాటుకున్నారు, మీరేమో ఇలా పేర్లు మార్చేసుకున్నారని వాళ్ళకి చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ గ్రామంలో పెద్ద మనిషి గుణవంతుడు, వాళ్ళకి 9 కుమారులు, వాళ్ళ పేర్లు వాళ్ళు మార్చుకున్న పేర్లు ఎందుకు మార్చుకున్నారు, ఇది వాళ్ళ గొప్పతనం అని చెప్పి చంద్రశేఖర్ గారు వివరించడం జరిగింది. ఇక్కడ మనకి ఒక మంచి మాట కూడా ఇవ్వడం జరిగింది. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అన్నది హెన్రీ మోరిస్ అన్నమాట. మాట్లాడిన వినసొంపుగా మోరిస్. సో ఇక్కడతో మనకి చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అండ్ 7th క్లాస్ తెలుగు అనేది నేనైతే ఈ విధంగా మీకు చదవండి ఆనందించట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే వెనకిచ్చిన వర్డ్స్, గ్రామరు, కవి పరిచయం, ఇతివృత్తం ఇవన్నీ కలిపి చెప్పాలా, ఈ రోజులాగా చెప్పాలా, లేదంటే లెసన్ పేరు చెప్పేసి వెనకాల గ్రామర్ చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసేయాలా అనేది మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నెక్స్ట్ 7th క్లాస్ గ్రామర్ ఎలా చెప్పాలి అనేది నాకు అర్థమవుతుంది. అందుకని శాంపిల్ గా ఈ క్లాస్ అయితే చెప్పాను అనమాట. సో ఈ క్లాస్ అనేది మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు నెక్స్ట్ క్లాస్ ఎలా కావాలి, విత్ గ్రామరా లేదా మొత్తం లెసన్ ప్లస్ గ్రామరా, ఒట్టి గ్రామరా అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తే నెక్స్ట్ 7th క్లాస్ తెలుగు అనేది కొంచెం ఫాస్ట్ గా తొందరగా కంప్లీట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.